ఇది ఏపీయా? అయితే ఏదంటే ఇప్పుడు అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఏపీలో కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ అయింది. ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఒక ప్లాట్ఫామ్. ఇక నుండి ఏపీ ప్రజలకు ఏం కావాలన్నా అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, మీ సేవ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంకా అంతా వాట్సాప్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫోన్ లో ఈ నంబర్ ని సేవ్ చేసుకుని వాట్సాప్ లో హాయ్ ని పంపండి. ఇక్కడ ఒక మెనూ కార్డు మీకైతే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏవైతే సర్వీసులు కనిపిస్తున్నాయో ప్రతి సేవని మీరైతే వాట్సాప్ లోనే పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, మ్యారేజ్ సర్టిఫికేట్ ని చేపించాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, హెల్త్ కార్డు కావాలన్నా, ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లని బుక్ చేసుకోవాలన్నా, టెంపుల్స్ లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా, అండ్ ఏదైనా అధికారి మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా వాట్సాప్. అదే విధంగా 10th క్లాస్ మార్క్ లిస్ట్ పోయింది, కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులకి, సింపుల్ గా వాట్సాప్ లోనే ఈ సర్వీస్ ని కూడా మీరైతే పొందవచ్చు. టోటల్ గా ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 161 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్ లో ఇంకో 360 సర్వీసులు యాడ్ కానున్నాయి. మీకోసం ఒక సర్వీస్ ని ఎలా వాడాలో చూపిస్తా. నేను చిన్న తిరుపతి వెళ్ళాలి, ద్వారకా తిరుమల. నేను టికెట్ ని బుక్ చేసుకుందాం అనుకున్నా ఆ టెంపుల్ ది. సో నేను వాట్సాప్ లో హాయ్ అని ఈ నంబర్ కి పెడుతూ ఉన్నా. ఇక్కడ సేవని ఎంచుకోండి, క్లిక్ చేయండి. ఇక్కడ దేవాలయ బుకింగ్ సేవలు క్లిక్ చేసా. ఇక్కడ మనకి కావాల్సిన టెంపుల్ ని మనమైతే చూస్ చేసుకోవచ్చు. నేను ద్వారకా తిరుమలని క్లిక్ చేసా. ఇక్కడ మనకి కావాల్సిన టికెట్ ని డైరెక్ట్ గా క్లిక్ చేసి డేట్ ని, టైం ని చూస్ చేసుకుని మనమైతే బుక్ చేసుకోవచ్చు. టికెట్ అనేది వాట్సాప్ లో వస్తుంది, డబ్బులు మనమైతే కట్టాలి. దాన్ని చూపిస్తే చాలు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ రీల్ ని ప్రతి ఏపీ పర్సన్ కి షేర్ చేయండి.